Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి రాత్రి 9 గంటల తర్వాత ఇద్దరి వ్యక్తుల వల్ల జరిగేది ఇదే. కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి, తప్పకుండా చాలా సంతోషిస్తారు, ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్త రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్య భర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దేనికి అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. గురూజీ శివరామరాజు గారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8186033657. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. అంటే ఏ వ్యక్తుల వల్ల వీరికి ఎలాంటి ఫలితం, ప్రయోజనాలు ఉంటాయి, కుంభరాశి వారికి రాత్రి 9 తర్వాత ఏం జరుగుతుంది, పూర్తిగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశియాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరు చాలా మంచి గంభీరమైన వాయిస్ని, మంచి శరీరాకారాన్ని కలిగి ఉంటారు. అధికమైనటువంటి తెలివితేటలు, అధికమైనటువంటి పట్టుదలతో ఉంటారు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ఏదైనా అనుకుంటే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అధికమైనటువంటి తెలివితేటలతో ఉంటారు. అధికమైనటువంటి మంచి లక్షణాలు, అందరినీ కూడా అమాయకత్వంగా నమ్ముతూ ఉంటారు. అమాయకత్వంగా ఉంటారు కానీ మనస్సులో తెలివితేటలు కలిగి ఉంటారు. బట్ సమాజానికి మాత్రం వీరు చాలా అమాయకత్వులు అన్నట్టుగా ఉంటారు. కానీ వీరి తెలివి చాలా గొప్పగా ఉంటుంది. వీరు మాట్లాడటం తక్కువ, పని చేయటం ఎక్కువ అన్నట్టు ఉంటుంది. మాట్లాడటం కాకుండా వీరి యొక్క పని తీరులో చూపిస్తూ ఉంటారు వీరి యొక్క సత్తాని. కనుక ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. వీరు అందరికీ సహాయం చేయాలి అనేటటువంటి భావన వీరిలో అధికంగా ఉంటుంది. ఎవరికైనా సరే సహాయాన్ని ఎక్కువగా చేయాలి అనుకుంటూ ఉంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సహాయం చేయడానికి ముందందులో ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ముఖ్యంగా ఆకలితో ఉండే వారికి అన్నదానం చేస్తూ ఉంటారు. అలానే డబ్బు దానం చేస్తూ ఉంటారు. వీరు బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. అర్థం చేసుకోవలసినటువంటి వ్యక్తులే ఈ కుంభరాశి వారిది. అలా మంచి వ్యక్తిత్వం, మంచి మనస్సు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరినీ కూడా ప్రేమగా చూస్తూ ఉంటారు. అందరిపై మంచి భావాన్ని కలిగి ఉంటారు. పెద్దలు అంటే వీరికి ఫుల్లీ రెస్పెక్టెడ్, అసలు చాలా రెస్పెక్టెడ్గా చూస్తారు పెద్దలని. ఎప్పుడూ కూడా పెద్దలని అంటే మాట వరుసకి కూడా నొప్పించడానికి ప్రయత్నించరు. ఈ మంచితనం వీరిని ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. వీరికి ఖచ్చితంగా ఒక మంచి స్థాయి అనేది ఇష్టం. అంటే ఎప్పటికైనా సరే ఒక మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటూ ఉంటారు. వీరు జీవితంలో ఎదగటానికి ఎంత కష్టం అయినా సరే భయపడరు. అది ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఈ కుంభరాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ, పోటీతత్వం అధికంగా ఉంటుంది. అయితే కుంభరాశి వారికి గ్రహాధిపతి వచ్చి శనీశ్వరుడే అయినప్పటికీ ఈ గ్రహంలో అంటే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరు తెలివిగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సరే ఏదైనా వీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సాధిస్తారు. కొంచెం వీరి అంటే మెదడుకు పదుని పెట్టినట్లు అయితే వీరికి రానిది కానిది అంటూ
ఏది ఉండదు అని చెప్పుకోవచ్చు. వీరు అంటే చాలా షార్పుగా ఉంటారు, చురుకైనటువంటి తెలివితేటలతో ఉంటారు. దీనితో పాటు గ్రహాల యొక్క అనుకూలత కూడా వీరికి అధికంగానే ఉంటుంది. ఈ గ్రహాల అనుకూలత వల్ల వీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. అది ఏదైనా సరే అనుకుంటే మాత్రం తప్పకుండా సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. వీరు ఏదైనా జీవితంలో అనుకుంటే అది ఖచ్చితంగా సాధించే వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అత్యంత గొప్ప రోజు అంటే ఏదైనా సరే వీరికి అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. కొంత కష్టపడితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మాత్రం అంటే ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం రోజున ఇంకా మంచి ఫలితం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి గ్రహాలు అనుకూలించటం వల్ల వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఒక ఇద్దరి వ్యక్తుల వల్ల మీ యొక్క పూర్తి దశనే మారబోతూ ఉంది. ఖచ్చితంగా ఒక ఇద్దరి వ్యక్తుల వల్ల మీ దశ అనేది మారబోతూ ఉంది. ఇద్దరి వ్యక్తులు మిమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి వస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే వారు మీ జీవితంలోకి ఎలా అయినా ఎంటర్ అవ్వవచ్చు, కానీ వారు మీ గురించి మంచి కోరేవారే. ఈ సమయంలో మీకు గొప్ప పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. గొప్ప గొప్ప పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి. గొప్పగా జీవిస్తారు. దానితో పాటు వీరి యొక్క గొప్ప పరిచయాల వల్ల వీరికి చాలా అంటే చాలా మంచి భవిష్యత్తులో పైకి ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొప్ప స్నేహాలు, గొప్ప పరిచయాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జీవితంలోకి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వారి యొక్క రాకతో వీరి జీవితం మారిపోతుంది. అయితే వీరికి ఈ సమయంలో గ్రహాలు ఎక్కువగా అనుకూలించటం వల్ల ఏది చేసినా మంచి జరుగుతుంది. ఏదైనా సరే వీరికి మంచి జరగడంతో పాటు వీరు అనుకున్నది కూడా ఖచ్చితంగా సాధించి తీరుతారు. అనుకున్నటువంటి గొప్ప ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు. గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ సమయంలో ఇంకా ఎక్కువగా మంచి అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల ఒక ఇద్దరి వ్యక్తులు వీరి జీవితంలోకి వచ్చి వీరి జీవితాన్ని మార్చబోతూ ఉన్నారు. వారు ఖచ్చితంగా అంటే మంచి గొప్ప స్నేహితులు అని చెప్పుకోవచ్చు, గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు, గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఏదో ఒకలాగా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా వీరికి మంచి అనేది చేస్తారు అనటం మాత్రం నిజం. వీరికి ఏదో ఒకలా మాత్రం మంచి మాత్రం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. పూర్తి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది వీరికి. కనుక వీరు ఖచ్చితంగా అంటే వీరికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. వీరికి ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతూ ఉంది. గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉండటం వల్ల వీరు జీవితంలో పై స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలత అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి అనుకున్న ఫలితాలైతే ఉంటాయి. గ్రహచారం, గోచారం అనేవి అనుకూలంగా ఉన్నాయి. తద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి మేలు అనేది జరుగుతుంది. అది ఏ రకంగానైనా సరే మేలు మాత్రం జరిగి తీరుతుంది. ఇక ఇద్దరి వ్యక్తుల వల్ల మాత్రం బాగుంటారు. వీరి జీవితం అనేది మారుతుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, కుంభరాశి వారికి మాత్రం ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం రోజున మంచి గోచార ఫలితం ఉంది. ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరికి ఈ సమయం అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితం, ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో వీరు ఏది చేసినా, ఏది మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా శుభం అనేది జరుగుతూ ఉంటుంది.